WCN న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈరోజు పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యుడు ఎన్ వెంకటేగౌడ ఆదేశాల మేరకు పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు కూటమి ప్రభుత్వం భగవంతుణ్ణి పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు లారీని ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ ఘటనా స్థలంలో మృతి చెందింది. కీలపట్లలో వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రావణ శనివారాలు 2వ వారం కావడంతో కోనేటి రాయస్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఈ రోజు పలమనేరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ శాసనసభ్యులు ఎన్ వెంకటేగౌడ ఆదేశాల మేరకు పలమనేరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం భగవంతుని పేరు చెప్పి చేస్తున్న పాపాలను ప్రక్షాళన చేయాలని వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు యువత అభిమానులు కొబ్బరికాయలు కొట్టి భగవంతుణ్ణి వేడుకున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతిపక్షాలని నిర్వీర్యం చేయడం, దాడి చేయడం ఒక పనిగా పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆఖరికి వాళ్ళు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఈ 100 రోజుల మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి వెళ్ళడానికి భయపడి ఈరోజు అది మంచి ప్రభుత్వం కాదు, ప్రజల్ని ముంచిన ప్రభుత్వం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలతో ప్రజల బాగోగుల్ని చూసుకున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల పక్షాన్ని నిలబడితే ఈరోజు అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలకి ఏం మంచి చేయకపోగా ఈరోజు మనందరి కులదైవం ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా వాడుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గర తయారవుతున్నటువంటి లడ్డూ పైన రాజకీయాలు చేయడం నిజంగా మేమందరూ కూడా చాలా బాధపడుతున్నాం. నిన్నటి దినం మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తిరుమలకి రాకన్నా అడ్డుకోవడం, ఈ విధంగా అనేకమైనటువంటి దారుణాలకు పాల్పడుతూ ఈరోజు రాష్ట్రంలో మన దేశమే సర్వమత సమ్మేళనం. ఇలాంటి దేశంలో మన రాష్ట్రంలో ఈరోజు కులాల వారీగా, మతాల వారీగా విభజిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని వాళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెయ్యిలో కల్తీ జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం, గత ప్రభుత్వానికి ఆపాదించడం, ఇంతవరకు కూడా నెయ్యిలో కల్తీ జరిగితే ఈరోజు అంతకు ముందే స్టాక్ ఉన్నటువంటి లడ్డూల పైన కూడా టెస్టులు చేసి నిజంగా కల్తీ జరిగిందా లేదా అని నిజ నిర్ధారణ కమిటీ వేసి కూడా తేల్చిండొచ్చు. కానీ ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టి ఊరికే ఊహాగానాలతో ప్రజల్ని మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి ఆఖరికి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం నిజంగా చిగ్గుచేటు. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే చంద్రబాబు నాయుడు సాక్షాత్ తిరుమలలో 1000 మండపాన్ని కూల్చేశాడు.
విజయవాడలో సుమారు 40 గుళ్ళను కూల్చినటువంటి చరిత్రనిది. నీకు దేవుడి పైన చిత్తశుద్ధి లేదు, భక్తి లేదు, దేవుడు అంటే భయం లేదు. కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామికి అందరూ భయపడతారు. కానీ నువ్వు సాక్షాత్ వెంకటేశ్వర స్వామినే నీ రాజకీయాల కోసం ఈరోజు కేంద్ర బిందువుని చేసి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా లడ్డూ గురించి మాట్లాడుకునే విధంగా, లడ్డూ చూస్తే భయపడే విధంగా నువ్వు ఈరోజు స్వామిని రాజకీయాలకు వాడుకుంటున్నావంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష అయితే తప్పకుండా శిక్ష వేస్తాడు. ఎవరు రాజకీయం చేసినా తప్పు చేసిన వారికి శిక్ష చేస్తారు. ఇది రాజకీయంగా వాడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శిక్ష అయితే మీకు ఉంటుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. మరి అందరూ ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి. మనకి వెంకటేశ్వర స్వామి మనకి భగవత్ సంభూతుడు. మనం ఆయన్ని నిత్యం కొలుస్తూ ఉంటాం, ఆ లడ్డూని ప్రసాదంగా తీసుకుంటుంటాం. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుల మాటలు వినకుండా మనం గతంలో ఏ విధంగా అయితే వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఉన్నాం అదేవిధంగా ఆయన ఆరాధించాలి, అదేవిధంగా మనం ముందుకు వెళ్ళాలని కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి అపోహలు ఎవరు కూడా నమ్మద్దండి. వెంకటేశ్వర స్వామి కొండకి అందరూ వెళ్ళొచ్చు, ప్రసాదాన్ని అందరూ తీసుకోవచ్చు. ఇలాంటి కుట్ర రాజకీయాలని రానున్న రోజుల్లో ప్రజల్లోకి వస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల, ఇలాంటి విషయాల పట్ల నిలదీయాలని కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. గోవిందా 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 వేడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా, కొక్కలవాడ గోవిందా గోవిందా గోవిందా. ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి వెంకటేశ్వర దేవాలయాల వల్ల దగ్గర పోయి పూజలు నిర్వహించాలని, అట్లాగే మేము పలమనేరులో ఉన్న వైఎస్ఆర్ కుటుంబ సభ్యులంతా వచ్చి పూజలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఏదో విషయం చెప్తున్నారు. నేను చెప్పడం ఏమంటే, మన ఇంట్లో ఏదైనా ఒక తప్పు జరిగితే మన ఇంటి బిడ్డనో ఏమన్నా కూడా మన విషయం అయితే రోడ్లో చెప్పం. ఎందుకంటే ఇంటి పొరుగు ఆడిపోతుందో అనేసి వదులుతాం. అది హిందూ మతానికి అతిపెద్ద దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రమైందంటూ దాన్ని చేసి ఇప్పుడు మన దేవుడు ఒక ఆంధ్రకు ఒక ఇండియాకు కాదు ప్రపంచ దేశాలకి తెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ అద్భుతాలు ఒక అద్భుతం మన వెంకటేశ్వరుడు. అటువంటి అద్భుతాలలో ఉన్న వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రమైందని చెప్పి ఇప్పుడు హిందువుల మనోభావాలు దెబ్బతీసాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో ఉన్న ట్రస్ట్ బోర్డులు కానీ తప్పు జరిగి ఉంటే వాళ్ళందరూ మీరు ఏ శిక్ష చేసినా మేము సాటి హిందువులు గౌరవిస్తాం. అది జరగకుండానే జరిగినట్టుగా ఊహించి చెప్పి మీ రాజకీయ లబ్ధి కోసము ఏదో మీరు చెప్పిన సూపర్ 6 పథకాలు చేయలేక ఈరోజు ఆ పథకాలు ఎవరు జనాలు మంచి ప్రభుత్వం జనాల్లో పోవాలంటే జనాల్లో పోతే నువ్వు చెప్పిన ఆ కార్యక్రమాలు ఏమైనా అడగతారనేసి ఆ కార్యక్రమాలు పక్కలో పెట్టాలని తప్పుగా సైడ్ ట్రాక్ చేయడము నీకు అలవాటు అయిపోయింది. గతంలో కోట్ల మందికి కరోనాలో మన దేశమంతా వస్తే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా యా రోజు కానీ ఒకరిపై ఫండ్ అడగలేదు. ప్రతి ఒక్కరికి ఉచిత సేవలు అందించారు. వాలంటీర్ వ్యవస్థను పెట్టి కరోనా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని పోయి చూసినారు. ఈరోజు చిన్న వరద వస్తే సాయం చేయమంటావు, అన్నా క్యాంటీన్లు పెడితే ఫండ్ చేయండి అంటావు. నువ్వు ఏం చేస్తానట్లు అందరినీ అడుక్కొని చేస్తాను. ఇది అడుక్కునే ప్రభుత్వమా లేదా జగన్మోహన్ రెడ్డి ఎంత క్లారిటీగా అన్ని పథకాలు చెప్పినట్టుగా చేసినాడే. మీరు చెప్పిన పథకాలు చేయలేక ఈరోజు మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడము, మాకు నోటీసులు ఇవ్వడము, మేము తిరుమలకు పోయేదానికి కూడా మాకు నోటీసు సర్వ్ చేయడము, ఇవంతా ఏం పద్ధతి? నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. గత హయాంలో మీరు లడ్డు జరిగిందన్నారు కదా, అప్పుడు పర్చేసింగ్ కమిటీలో ఉండింది ఎవరు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి గారు ఆమె వేమిరెడ్డి ఆమె లేదా? అలాగే ఈరోజు పొలుసు పార్థసారథి మీ మంత్రిగా ఉన్నాడు, ఆయన బోర్డు మెంబర్గా ఉన్నాడు. కర్ణాటకకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. కర్ణాటక కేంద్రానికి సంబంధించిన బీజేపీ ఆయన పేరు నవీన్ ఆయన ఉన్నారు. అట్లా 4 మంది బీజేపీ టీడీపీ వాళ్ళందరూ పర్చేసింగ్ కమిటీ కదా. ఆ పర్చేసింగ్ కమిటీ వాళ్ళు కూడా ఆ రోజు గ్రాంట్ ఒప్పుకుంటేనే కదా నీ లోపలికి వచ్చి ఉంటుంది. మీరు రాజకీయాలు చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేసినాడనో జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినాడో అని చెప్పి చేసుకోండి. అంతేగాని పవిత్రమైన తిరుమలని
మీరు అపవిత్రం చేశారనుకుంటున్నారు. ఆ దేవుడు వెంకటేశ్వర సాక్షిగా వెంకటేశ్వర గుడి ముందు చెప్తానా, మా పార్టీ నాయకులు తప్పు చేస్తుంటే మా పార్టీ నాయకులే నాశనం అయిపోతారు. ఒకవేళ ఆ దేవుడిని నువ్వు నీ రాజకీయ లబ్ధి కోసం పడితే నువ్వే సర్వనాశనం అయిపోతావని ఈ పత్రికా మీదుగా అందరూ తెలియజేసుకుంటున్నాను. అతి వేగంతో వెళ్తున్న లారీని కారు ఓవర్టేక్ చేయబోయింది. కారును తప్పించబోయి అటుగా నడిచి వస్తున్న మహిళపై లారీ దూసుకెళ్లింది. మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందింది. లారీ రోడ్డుకు అడ్డంగా పక్కకు పడిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. उधर वाली ಹಂಗೆ ಸ್ಪೀಡಾಗಿ ಸಾಯ್ತಿದ್ರು. ಅಷ್ಟು ಸ್ಪೀಡಲ್ಲಿ ಬರ್ತಿದ್ರು. ನಾವು ನಾರ್ಮಲ್ ಬರ್ತಿದ್ರು. ಅದಕ್ಕೆ ಲಕ್ಕಿ ಏನು ಆಗಿಲ್ಲ, ನಾನು ಆ ಸೈಡಲ್ಲೇ ಕೂತಿದ್ದೆ. ಹೌದಾ? ನೋಡಿದರೆ ಮತ್ತೆ ಎಲ್ಲ ಫ್ರಂಟ್ ಎಲ್ಲ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿತ್ತು. ಏನಾಗಿದೆ ಫ್ರಂಟ್ ಡ್ಯಾಮೇಜ್ ಅಂದರೆ ಓವರ್ ಸ್ಪೀಡಾಗಿ ಬಂದು ಹೊಡೆದ್ರಲ್ಲ, ನಿಮ್ಗೆ ಯಾಕೆ ಫ್ರಂಟ್ ಅವರು ಬ್ಯಾಕ್ ಇಲ್ಲಿ ಮಾಡಿದ್ರೆ ನಿಮ್ಗೂ ಆಗ್ತಾ ಇದೆ. ಸೈಡ್ ಬಂದು ಹಂಗೆ ಸೈಡ್ ಬಂದು ಟಚ್ ಮಾಡಿದಾರ. ಟಚ್ ಮಾಡಿ ಮತ್ತೆ ಫ್ರಂಟ್ ನೀವು ಕಂಟ್ರೋಲ್ ಮಾಡ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಬಂದುಬಿಟ್ರಿ ನೀವು. ಹೌದು, ಲಕ್ಕಿ ಇವಾಗ 10 ದಿವಸದಿಂದ ಇಲ್ಲಿ ಫುಲ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ನಡೀತಾ ಇದೆ. ಬೆಡ್ಶೀಟ್ ಅದನ್ನು ಕಪ್ಪೇಸಿ ಮೇಲೆ ರಾಮಾಯಣ ಇರುತ್ತದೆ. బెంగళూరు ఇంకా వస్తూ ఉంటాను. ఓవర్ స్పీడ్గా ఉండే బండి ఏది లారీ ఓవర్ స్పీడ్గా ఉండే వచ్చి నాకు ఫ్రంట్ టచ్ చేసి ఆయా ఒక లేడీని గుచ్చుకొని ఇట్లా వచ్చి పడిపోయాను. ఓవర్ స్పీడ్ ఉండే సార్ లారీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో మొదటి గంట ఒక ప్రమాదం చోటు చేసుకోవడం. ఈ ప్రమాదం వచ్చేసి లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను అతివేగంగా జాగ్రత్తగా వచ్చి ముందర వెళ్తున్న ఒక కారును క్రాష్ ఇచ్చి దాని పక్కనే రోడ్డు సైడ్న వెళ్తున్న ఒక యాత్రికురాల మీద హిట్ కావడం జరిగింది. ఈ యాత్రికురాలు అక్కడికి మరణించడం జరిగింది. దీనిపైన కంప్లైంట్ తీసుకొని కేసు దర్యాప్తు చేస్తుంది. రోడ్డు కూడా వెంటనే రోడ్డు కట్టనే పడిన లారీని కూడా కేసు కేంద్ర సాయంతో ప్రయత్నం చేస్తుంది. కీలపట్ల వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా ఈరోజు శ్రావణ శనివారాలు 2వ వారం కావడంతో కోనేటి రాయస్వామి వారి భక్తుల రద్దీ బాగా పెరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా నిత్యాన్నదానం వారి ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు పెట్టారు.
అడ్డుకొని వీటికి వస్తున్నారు లేదు అది ఉపయోగపడిగా అది వస్తాం ఏం వస్తున్నాడికి ఆ దాకా వస్తుంది వాళ్ళు ఇటు తిప్పుకుంటే వాళ్ళు ఇటు వచ్చేస్తుంది. మొగలిఘాట్ నందు ప్రమాదాల నివారణకు చేపట్టే చర్యలను వచ్చే వారంలోపు పూర్తి చేయాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ జాతీయ రహదారులు మరియు రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన మాట్లాడుతూ మొగలిఘాట్ వద్ద చెక్పోస్టును ఏర్పాటు చేసి ఒక అంబులెన్స్ క్రేన్ను అందుబాటులో ఉంచాలన్నారు. హోర్డింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. మళ్ళీ 400 అక్కడ బయలుదేరేటప్పుడు అంటే ఇది బ్యారికేడ్ మొత్తం అడ్డుకొని వీటికి వస్తున్నారు లేదు అది ఉపయోగపడిగా అది వస్తాం ఏం వస్తున్నాడికి ఆ దాకా వస్తుంది వాళ్ళు ఇటు తిప్పుకుంటే వాళ్ళు ఇటు వచ్చేస్తుంది.